హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కార్ వాషింగ్ కిట్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి నేనైతే రోడ్ సైడ్ 1000 రూపీస్ పెట్టి కొన్నాను బెంగళూరులో. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది కేవలం కార్కి మాత్రమే కాదు, బైక్ కూడా మనము ఏ వెహికల్కి అయినా వాడుకోవచ్చు. దీనికి పవర్ ఉండాలి లేదా మనము వాటర్ ఉండాలి, ట్యాప్ కనెక్షన్ ఉండాలి అనే అవసరం లేదు. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 లిథియం అయాన్ బ్యాటరీస్ ఇస్తారు. లిథియం అయాన్ బ్యాటరీస్ దీనికి ఒక గన్ అయితే ఇచ్చింటాడు. ఆ గన్కి ముందర నాజల్ పైప్ అయితే ఇచ్చింటాడు. ఆ పైప్ని ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఒక షాంపూ బాటిల్ అయితే ఒకటి ఇస్తాడు. దాన్ని మనం ముందర అయినా ఫిట్ చేసుకోవచ్చు, లేదా మనం షాంపూ డైరెక్ట్గా బకెట్లో వేసుకొని అయినా వాష్ చేసుకోవచ్చు. ఎలా అయినా వాడుకోవచ్చు. దీన్ని ముందర మనకి ఒకటి వైట్ అలాగే ఒకటి రెడ్ నాజల్స్ అయితే ఇస్తాడు. ఆ నాజల్ వచ్చేసి ఒకటి వైడ్గా వస్తుంది, ఒకటి స్ట్రైట్గా వస్తుంది. అలాగే పైప్ ఇస్తాడు. పైపు కూడా చాలా లెంతీగానే ఉంది. ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక టూల్ కిట్ అయితే ఇస్తాడు, ఒక సూట్ కేస్ మాదిరి. ఈ బ్యాటరీస్కి ఛార్జింగ్ అయితే మనకి ఇలా ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవాలి. మినిమం 1 అవర్ అయితే పెట్టుకుంటే ఎక్కువసేపు మనం వాడుకోగలము. తొందరగా అయిపోకుండా ఉండాలంటే మనం ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టాలి. 2 లిథియం బ్యాటరీ అయ్యాను కాబట్టి ఒక కార్కి అయితే సరిపోతాయి. మనం దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని కింద సైడ్ ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ మనం షాంపూ బాటిల్కి షాంపూ వేసుకొని ముందర ఫిట్ చేసుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే మీరు షాంపూ డైరెక్ట్గా బకెట్లోకి వేసుకోవచ్చు. దీనికి ఎక్కడైనా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలేమో, ట్యాప్ ఉండాలేమో అనుకుంటే పొరపాటు. మనం ఎక్కడైనా దీన్ని జస్ట్ బకెట్లో వాటర్ ఉంటే చాలు, బకెట్లోకి వేసుకొని డైరెక్ట్గా మనం వాష్ చేసుకోవచ్చు, ఫిట్ చేసుకొని. ఇది రాదు, అట్లా అది వేరేటి వస్తుంది. ఈ కిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కార్లకే కాదు, బైక్లు కూడా చాలా బాగా వాడుకోవచ్చు. మీరు కూడా ఇలాంటిది ఒకటి ఇంట్లో పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే బయట 500-600 ఇవ్వాలి, అలాగే టైంకి మనకి ఇవ్వరు. వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల మనం అనుకున్న తీసుకోలేము. అందుకోసం మనం మన ఇంటి దగ్గరే వాష్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అయితే చాలా బాగుంది. అందరూ ఇలాంటిది ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా షాంపూ వేసాక అది పెట్టలేము కదా. బయట రాదట్లేదు డైరెక్ట్ అంతేనా?